ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఏదైనా ఒక పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో దాన్ని ఎంతో విజయవంతంగా ముగించడం అంతకంటే ప్రాముఖ్యమని, అలాగే అహంకారం కంటే శాంత స్వభావం ఎంతో గొప్పదని ఈ వచనం మనకు వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనుషులు ఏ పనైనా మొదలు పెట్టడంలో చూపే ఉత్సాహం కంటే దానిని ఎలా ముగిస్తున్నారనే దానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఉంది. ఏదైనా ఒక ప్రాజెక్టును, వ్యాపారాన్ని లేదా పనిని ప్రారంభించడం చాలా సులభం. అందరూ ఆరంభంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు, కానీ మధ్యలో వచ్చే శ్రమలను, ఆటంకాలను ఎదుర్కొంటూ ఆ పనిని జయప్రదంగా పూర్తి చేసి చూపించడమే అసలైన విజయం. ఆ ముగింపులో వచ్చే తృప్తి, సత్ఫలితమే ఎంతో గొప్పది. దేవునిపై ఆధారపడి ఏ పనైనా చివరి వరకు నమ్మకంగా ముగించే వారే నిజమైన విజేతలు అవుతారు. ఉదాహరణకు, పౌలు మొదట్లో క్రైస్తవులను హింసించినవాడు, సంఘానికి శత్రువు. కానీ దేవుని పిలుపు అందుకున్న తర్వాత తన జీవితాన్ని సువార్త ప్రకటనకు అంకితం చేశాడు. తన ప్రయాణాలలో ఎన్నో శ్రమలు, కొరడా దెబ్బలు, చెరసాల శిక్షలు, అపాయాలు మరియు శారీరక బలహీనతలను ఎదుర్కొన్నాడు. తన జీవిత చివరి దశలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని విశ్వాసంతో ప్రకటించగలిగాడు. అలాగే లోకమంతా చెడిపోయిన సమయంలో దేవుడు ఎన్నడూ చూడని ఒక పెద్ద ఓడను నిర్మించమని నోవాహుకు ఆజ్ఞాపించాడు. అప్పుడు జలప్రలయం వస్తుందనే దాన్ని ఎవరూ నమ్మలేదు. అందరూ ఆయనను చూసి నవ్వుకున్నారు. ఎలాంటి సముద్ర ఓడల నిర్మాణం లేని కాలంలో దేవుని మాటను మాత్రమే నమ్మి దశాబ్దాల పాటు ఎంతో కష్టపడి ఆ పని చేశాడు. దేవుడు చెప్పిన ప్రణాళికను ఏమాత్రం మార్చకుండా అణువణువుగా పాటించి ఓడ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఫలితంగా తన కుటుంబాన్ని మరియు భూమి మీద ఉన్న సకల జలచరాలను రక్షించుకొని దేవుని రక్షణ ప్రణాళికను విజయవంతంగా ముగించాడు. ప్రియులారా, ఏ పనైనా ప్రారంభించడం సులువే కావచ్చు, కానీ దానిని విజయవంతంగా ముగించడం అనేది క్రమశిక్షణ, పట్టుదల మరియు దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన ఏ పనైనా, బాధ్యత అయినా సరే, మధ్యలో ఎన్ని కష్టాలు, అపజయాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సంపూర్ణ విశ్వాసంతో చివరి వరకు నమ్మకంగా కొనసాగిద్దాం. ఆరంభపు ఆర్భాటం కంటే అంత్యములోని విజయమే మనకు శాశ్వత తృప్తిని, జీవ కిరీటాన్ని ప్రసాదిస్తుంది. రెండవదిగా, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని ఉంది. తనకున్న జ్ఞానాన్ని లేదా బలాన్ని చూసుకొని గర్వపడే అహంకారం గలవాడు అంతిమంగా పడిపోతాడు. కానీ ఏ పరిస్థితిలోనైనా తొందరపడకుండా, కోపపడకుండా ఓపికను, శాంతాన్ని కలిగి ఉండేవాడే దేవుని దృష్టిలో అత్యంత శ్రేష్ఠుడు. ఓపిక మరియు శాంత స్వభావం మనిషిని ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. ఉదాహరణకు, యోబు తన సంపదనంతటిని, తన పిల్లలను, చివరికి తన ఆరోగ్యాన్ని ఒక్కరోజే కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన నోటితో దేవుని దూషించలేదు, అహంకారంతో గర్వపడలేదు. తన స్నేహితులు తప్పుగా మాట్లాడినా, భార్య నిందించినా దేవునిపై నమ్మకం కోల్పోకుండా ఎంతో శాంతంగా, ఓపికతో అన్ని శ్రమలను భరించాడు. ఫలితం, దేవుడు యోబు ఓపికను చూసి ఆయనకు మునుపటి కంటే 2 అధికమైన ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాలను అనుగ్రహించి హెచ్చించాడు. అలాగే రాజుగా ఉన్న సౌలు తన అహంకారం వల్ల దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దావీదును అసూయతో వేధించాడు. తన గర్వం, కోపం కారణంగానే అతను దేవుని అనుగ్రహాన్ని కోల్పోయి అవమానకరమైన మరణాన్ని పొందాడు. దావీదు ప్రాణానికి సౌలు శత్రువైనా, దేవుడు తనను రాజుగా అభిషేకించిన సౌలును చంపే అవకాశం 2 సార్లు వచ్చినా దావీదు అహంకారంతో ప్రవర్తించలేదు. ఎంతో శాంతంగా దేవుని అభిషేక్తునికి వ్యతిరేకంగా నేను చేయి చేసుకోను అని ఓపికగా వేచి చూశాడు. ఫలితం, అహంకారంతో ప్రవర్తించిన సౌలు పడిపోయాడు. కానీ శాంతాన్ని, దీనత్వాన్ని కలిగి ఉన్న దావీదును దేవుడు ఇజ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా హెచ్చించాడు. ప్రియులార, అహంకారం మనిషిని తాత్కాలికంగా గర్వంతో ముందుకు నడిపించినట్లు అనిపించినా అది అంతిమంగా నాశనానికి మరియు పతనానికి గురి చేస్తుంది. కానీ ఏ కష్టకాలంలోనైనా, ఎటువంటి రెచ్చగొట్టే పరిస్థితులలోనైనా శాంతాన్ని, ఓపికను కోల్పోకుండా ఉండేవారే దేవుని దృష్టిలో నిజమైన శ్రేష్ఠులు. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరైనా మనలను వేధించినా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినా అహంకారంతో ప్రవర్తించకుండా ఉండాలి. ఓపిక, శాంత స్వభావం ఎప్పుడూ మనలను దేవుని దృష్టిలో ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి, శాశ్వతమైన విజయాన్ని అందిస్తాయి. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా 2 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి, ఆరంభపు ఆర్భాటం కంటే అంత్యములోని విజయం ముఖ్యం. పౌలు మరియు నోవాహుల జీవితాల వలె మనం చేపట్టిన ప్రతి పనిలోనూ లేదా ఆత్మీయ ప్రయాణంలోనూ మధ్యలో ఎన్ని శ్రమలు, అపహాస్యాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా
సంపూర్ణ విశ్వాసంతో చివరి వరకు నమ్మకంగా కొనసాగాలి. అప్పుడే మనకు శాశ్వత తృప్తి మరియు జీవ కిరీటం లభిస్తాయి. అలాగే అహంకారం కంటే శాంత స్వభావం శ్రేష్టమైనది. యోబు మరియు దావీదుల వలె ఎలాంటి కష్టకాలంలోనైనా, రెచ్చగొట్టే పరిస్థితులలోనైనా అహంకారానికి తావివ్వకుండా ఓపికను, శాంతాన్ని కలిగి ఉండాలి. సౌలు వలె గర్వపడేవారు పతనమవుతారు, కానీ దీనత్వాన్ని, శాంతాన్ని కాపాడుకునే వారిని దేవుడు తన సమయంలో హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన జీవితంలో ఆచరణలో పెడదాం. ఆయన కృప మనందరికీ తోడే ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కార్యారంభము కంటే కార్యాంతము మేలని, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని, ఈ లోకంలో మనుషులు ఏ పనైనా మొదలు పెట్టడంలో చూపే ఉత్సాహం కంటే దానిని ఎలా ముగిస్తున్నారనే దానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, మేము కూడా మా జీవితంలో నీవు మాకు అప్పగించిన ఏ పనైనా, బాధ్యత అయినా సరే, మధ్యలో ఎన్ని కష్టాలు, అపజయాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా సంపూర్ణ విశ్వాసంతో చివరి వరకు నమ్మకంగా కొనసాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా జీవితంలో ఎవరైనా మమ్మల్ని వేధించినా, పరిస్థితులు మాకు వ్యతిరేకంగా మారినా అహంకారంతో ప్రవర్తించకుండా ఓపిక, శాంత స్వభావం కలిగి ఉంటూ శాశ్వతమైన విజయాన్ని పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ మార్గంలో నడిపిస్తూ, నీ కృపలో బలపరుస్తూ, వారి జీవిత గమ్యాన్ని నీ నామమునకు మహిమ వచ్చేలా ముగించే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.